ఓం గురుభ్యో నమః. ఓం మహాగణపతియే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఆత్మీయ సాధకులారా, ఈ వీడియోను ప్రారంభించబో ముందు కొన్ని విషయాలు మీకు నేను చెప్పాలి. కొంతమంది ఈ మధ్య కామెంట్స్లో నాకు అడుగుతున్నారు, ఏమని అంటుంటే, గురువుగారు మీరు ఒక మంత్రాన్ని ఎలా చెప్పారు, అదే దేవతా మంత్రం వేరే దగ్గర వేరేగా ఉంది అని కొంతమంది అడుగుతున్నారు. ఒక దేవతకి కొన్ని వందల సంఖ్యలో మంత్రాలు ఉంటాయి. అవి మంత్రము బీజాక్షరాలు మారిన బట్టి ఆ కామ్యకర్మ మారిపోతుంది. నేను ఇప్పుడు వీడియోలో చెప్పే మంత్రం ఇలా ఉంది, వేరే గురువుగారు అలా చెప్పారని కొంతమంది అజ్ఞానంతో అడుగుతున్నారు. ముందు మమ్మల్ని ప్రశ్నించే ముందు మీరు మంత్రశాస్త్రం మీద పూర్తిగా పట్టు సాధించండి. అప్పుడే మీరు మాకు అడిగే ప్రశ్న చాలా బాగానే ఉంటుంది. ఇకపోతే రెండో విషయం, కొంతమంది మీరు చెప్పే మంత్రాలు మమ్మల్ని నిలువరించలేవు, మాకేమీ చేయలేవు, మాకు వేరే దేవత మంత్ర ఉపాసన ఉంది, మీ మంత్రం వలన మాకేం చేయగలరని కొంతమంది అహంకారపూరితంగా కూడా మెసేజ్లు పెడుతున్నారు. ఆత్మీయ సాధకులారా, మీరు కరెంటు డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారనుకోండి, అంత మాత్రాన నేరుగా ఎటువంటి రక్షణ కవచాలు లేకుండా కరెంటు పట్టుకుంటే మీరు కూడా చనిపోతారు. అలాగే మంత్రం కూడా అలాంటిదే. మీరు ఏ దేవతనైతే ఉపాసిస్తున్నారో ఆ దేవత గొప్పదే, నేను కాదనను. కానీ మీరు ఇంకొక వేరే దేవత మంత్రం నాకంటే చిన్నది, తక్కువ అని మీరు పరధ్యానంగా ఉండి అహంకారపూరితంగా కానీ వ్యవహరిస్తే కొన్ని సందర్భాల్లో ఆ దేవత చేతిలో కూడా మీరు మరణించవలసి వస్తుంది, లేదా చావు దెబ్బ తినాల్సి వస్తుంది. ఇలాంటి అజ్ఞానపూరితమైనటువంటి మెసేజ్లు మాకు పెట్టొద్దు. ఇంకొంతమంది, గురువుగారు మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, మీరు మాకు మంత్రోపదేశం ఇవ్వండి అని అంటున్నారు. మా ఫోన్ నెంబర్ కానీ మా వివరాలు కానీ మీకు అవసరం లేదు. ఎందుకంటే మీరు మమ్మల్ని సంప్రదిస్తే అది వ్యాపారం అవుతుంది. నేను ఇక్కడ మంత్రశాస్త్రాన్ని వ్యాపార దృక్పథంలో చూడటం లేదు. సర్వజనులకు మంచి చేకూర్చే సాత్విక మంత్రాలు మాత్రమే నేను ఈ వీడియోలో పెడుతున్నాను. ఈ వీడియోలో పెట్టిన మంత్రాలన్నీ కూడా ఎవరిని వ్యక్తిగతంగా ద్వేషించేవి, కించపరిచేవి, హాని కలిగించేవి కావు. మిమ్మల్ని మీరు రక్షించుకొని మీ కుటుంబాన్ని రక్షించుకునే మంత్రాలే నేను చెప్తున్నాను. కావాలంటే మీరు నా మంత్రాలను పరిశీలించవచ్చు. కనుకను నన్ను సంప్రదించవలసిన పని లేదు, మా వివరాలు మా ఫోన్ నెంబర్లు అక్కర్లేదు. మీకు నేను ఇక్కడ వీడియోలోనే మంత్రోపదేశం చేస్తున్నాను. అదే గురోపదేశంగా భావించి నిష్ఠతో, నియమంతో మీరు మీ సమస్యకు తగినటువంటి మంత్ర సాధన చేసి మీ కుటుంబాన్ని మిమ్మల్ని రక్షించుకోమని మనవి. ఇక ఈరోజు మనం తెలుసుకోబోయే మంత్రం ఏంటంటే, ఆత్మీయ సాధకులారా, శ్రీ కాశీ విశాలాక్షి కర్ణ మంత్ర సాధన ఎలా ఉపాసించాలో తెలుసుకుందాం. ఈ మంత్ర విద్యను ఉపాసించే వ్యక్తి ప్రతిరోజు 2 పూటల శుచిగా శుభ్రంగా స్నానం ఆచరించి ఎర్రని వస్త్రాలను ధరించాలి. నోరు ఎప్పుడూ సుగంధభరితంగా ఉండాలి, అంటే పొగ త్రాగరాదు. కైని, గుట్కా, పాన్ పరాగలు లాంటివి తినకూడదని అర్థం. మద్యం సేవించరాదు, మాంసాహారం భుజించరాదు. దీక్షాకాలంలో పరస్త్రీ లేదా పరపురుష వ్యామోహం పనికిరాదు. ఈ మంత్రదీక్షను స్త్రీ పురుషులు ఎవరైనా చేసుకోవచ్చును. ఈ దీక్షను ఇంట్లో సాధన చేసినప్పుడు శ్రీ కాశీ విశాలాక్షి ఫోటోను మీ పూజ గదిలో అమర్చుకోండి. ప్రతిరోజు ఉదయము సాయంత్రం నెయ్యితో తెల్లని ఒత్తులు వేసి మట్టి ప్రమిదిలో దీపారాధన చేయండి. నైవేద్యంగా తియ్యని పాయసం లేదా చక్కెర పొంగలి లేదా కోవాను పెట్టండి. దానిని మీరే ప్రసాదంగా స్వీకరించండి. ఇక తెల్లని లేదా ఎరుపు రంగు గల సువాసన కలిగినటువంటి పువ్వులతో ఉదయం పూట అమ్మవారిని పూజ చేయండి. పూజ చేస్తునేటప్పుడు మూలమంత్రం జపిస్తూ పుష్పాలను అమ్మవారికి అర్పించండి. కొద్దిగా గంధం తీసుకొని దీపం దగ్గర లేదా ఆ ఫోటో దగ్గర గంధం సమర్పయామి అనండి. అలాగే ధూపం చూపెడుతూ ధూపం సమర్పయామి అనండి. అలాగే దీపం సమర్పయామి అని మీరు పెట్టిన మట్టి ప్రమిద దగ్గర 2 పువ్వులను విడిచిపెట్టి దీపం సమర్పయామి అనండి. అలాగే కొద్దిగా పుష్పంతో నీళ్ళు తీసుకొని ఆర్ఘ్యం సమర్పయామని కొద్దిగా నీళ్లు దీపం దగ్గర విడిచిపెట్టండి. అలాగే మీరు పెట్టినటువంటి నైవేద్యాన్ని దీపం దగ్గర అమ్మవారికి చూపెడుతూ నైవేద్యం నివేదయామి అంటూ 3 సార్లు అమ్మవారికి చేయి చూపెడుతూ ఆ ప్రసాదాన్ని చూపించండి. ఇలా పంచపూజలు ప్రతిరోజు పూజ చేయాలి.
గృహంలో సాధన చేయాలనుకుంటే 41 రోజులు చేసి తర్వాతను కాశీక్షేత్రంలో మరో 11 రోజులు పైన నేను చెప్పే విధముగానే పూజ చేయాలి. జపం నిరంతరాయముగా చేస్తూ ఉండాలి. నేరుగా కాశీక్షేత్రంలోనే అయితే ఈ మంత్ర సాధన చేయాలనుకుంటే 41 రోజులు చేస్తే చాలు. కాశీక్షేత్రంలో ఉన్నప్పుడు ప్రతిరోజు విశాలాక్ష్మి అమ్మవారిని గుడిలోకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని ఆ ప్రాంగణంలోనే ఎక్కడో ఒక దగ్గర కూర్చొని ఇప్పుడు నేను చెప్పబో మూల మంత్రాన్ని 108 సార్లు జపం చేయండి. మిగిలిన జపం కాశీక్షేత్రంలో ఎక్కడైనా మీరు చేయొచ్చు, రాత్రి పగలు ఎప్పుడైనా చేయొచ్చు. ఇక దీక్ష పూర్తయిన తరువాతను అమ్మవారిని దర్శించుకొని మీరు మీ స్వగృహానికి చేరుకున్నాక మీ గ్రామ దేవతను, మీ గృహదేవతను, మీ కులదేవతను, మీ పితృదేవతలను ఒకసారి నమస్కరించుకొని తర్వాతను మీ ఇంట్లో మీరు పడుకునే ముందు నిద్రించే ముందు 11 సార్లు ఈ మూల మంత్రాన్ని మనసులో జపించుకొని పడుకోండి. అప్పుడు జగన్మాత మీ కుటుంబానికి రాబో ప్రమాదాలు, వాటి నుండి రక్షణ ఎలా పొందాలో తెలుపుతుంది. స్వప్నంలోనే ఈ విషయాన్ని మీకు తెలుపుతుంది. అయితే స్వప్న దర్శనం ఇచ్చేటప్పుడు అమ్మవారు చాలా తక్కువ మందికి మాత్రమే నేరుగా కనబడడానికి అవకాశం ఉంటుంది. వీలున్నంతవరకు చాలామందికి మీ పితృదేవతల రూపంలో కానీ, లేదా మీ తల్లిదండ్రుల రూపంలో కానీ, లేదా మీకు ఇష్టమైనటువంటి వ్యక్తులు కానీ, లేదా మీకు ఇష్టమైనటువంటి గురువులు కానీ ఉంటే వాళ్ళ రూపంలో వచ్చి మీకు ఆ సమస్యకి గల పరిష్కారం అమ్మవారు చెప్తుంటారు. శ్రద్ధగా వినాలి. ఇది మీ కుటుంబం కోసమే కాదు, ఎవరైనా ఏదైనా మిమ్మల్ని సంప్రదించి మాకు ఏదైనా ఇబ్బందులు ఉన్నాయని అనేటప్పుడు వాళ్ళ పేరును కూడా మీరు మనసులో తలుచుకొని ఆ రాత్రి నిద్రపోతే అమ్మవారు సమస్యకు పరిష్కారం చూపుతారు. ఆత్మీయ సాధకులారా, ఈ విధానాన్ని మీ కుటుంబము, మీ హితులు, సన్నిహితులు మంచి కోసం మాత్రమే వినియోగించండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా చెడు కోసం వినియోగించవద్దు మనవి. ఇక ఈ ఉపాసకులు ఈ మంత్రమును 7 రోజుల్లోనే సిద్ధించాలి అని అనుకుంటే మీరు ఒక సద్గురువును ఆశ్రయించి కాశీ విశాలాక్ష్మి మూల మంత్రం అని ఉంటుంది. దానిని మీరు సాధన చేస్తే ఈ మంత్ర సాధన 7 రోజుల్లోనే సిద్ధిస్తుంది. ఒకవేళ మీకు ఈ కాశీ విశాలాక్ష్మీదేవి మూలమంత్రం కావాలి అని అనుకుంటే మాత్రం ఈ తర్వాత వీడియోలో నేను పెడతాను. దానిని కూడా విని మీరు సాధన చేయాలనుకుంటే చేయవచ్చు. అయితే ఆ సాధన కాశీ విశాలాక్ష్మీదేవి మూలమంత్ర సాధన చేయకపోయినా మీరు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ కర్ణ విద్య అనేది చేసుకుంటే అమ్మవారు మీకు రాబో ప్రమాదాలు, పరిష్కారాలు తెలుపుతుంది. ఇక ఈ మంత్ర విద్యను పాండవులు అరణ్యవాసం చేస్తుండేటప్పుడు దౌమ్య మహాముని పాండవుల చేత ఈ మంత్ర ఉపాసన చేయించాడు. అందువలనే పాండవులు అరణ్యవాసం చేసినన్నాళ్ళు రాబో ప్రమాదాలను ముందుగానే తెలుసుకొని ఆ ప్రమాదాల నుంచి తప్పించుకున్నారు. ఇది చాలా శక్తివంతమైన మంత్ర సాధన. ఆత్మీయ సాధకులారా, ఇప్పుడు నేను మంత్రాన్ని చెప్తాను. నాతో పాటు మీరు మంత్రాన్ని 3 సార్లు పఠించండి. ఇదే మీకు గురోపదేశం. ఇప్పుడు వెన్ను నిటారుగా ఉంచుకొని తూర్పుకు అభిముఖముగా కూర్చొని నాతో పాటు ఈ మంత్రాన్ని పఠించండి. మంత్రం: ఓం ధ్యాయేత్స కలవాదిని ఆనంద భైరవి మిథున రూపిణి వేర జన మోహినీం సహ్లాదనీయం పంచజన మోహినీం మహావీర స్వభావ దర్శనీం అన్నదాయినీం నందినీం వనవాసే మమ స్వప్నం జాగరణే కర్ణే కథయ స్వాహ. ఆత్మీయ సాధకులారా, ఈ మంత్రాన్ని నిష్ఠా నియమంతో జపించి ఈ పైన చెప్పిన విషయాల్లోనూ బాగా గ్రహించుకొని దీక్షా కంకణబద్ధులై ఈ మంత్ర సాధన చేసి మీకు మీ కుటుంబానికి రాబో ప్రమాదాలను నివారించుకోగలరని ఆశిస్తూ ఎల్లవేళలా లోకక్షేమం కోరుతూ మీ స్వామి త్రిపురానందనాథ. ఓం శ్రీమాత్రే నమః.